అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. చాలామంది కొంతమంది యాక్చువల్లీ కింద క్వశ్చన్స్ పెట్టారు. ఏంటంటే నువ్వు డాక్టర్ కదా, నీకు టైం ఎక్కడ దొరుకుతుంది అంతా తిరగనీకి, అదంతా చూడనీకి, అది అని చెప్పేసి. నేను మీకు పెట్టిన వీడియోలన్నీ పాస్ట్ అండి. అంటే నాకు ఒక టైం ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం 1 మంత్కి ఒక 6 డేస్ కానీ 7 డేస్ కానీ, లేదా కొన్నిసార్లు 3 మంత్స్కి 15 డేస్ కానీ నాకు గ్యాప్ ఉంటుంది అన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే నేను బయటికి వెళ్ళేసి ఇంకా వీడియోలు అన్నీ తీసేసి నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ ఒక్కొక్కటి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతే తప్పగా నేను నా ప్రొఫెషనల్ని మానేసి మాత్రం ఈ వీడియోలు చేయట్లేదు. సో చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి. ఇప్పుడు చూడండి, నేను మా ఇంటి దగ్గర ఉన్నాను, కానీ మీకు నేను పెడుతున్న సిరీస్లో వచ్చేసి ఏంటంటే ఇదివరకు నేను ఇది సన్యాకి వెళ్ళిన సిరీస్ అన్నమాట. మొత్తం అంతా పెడుతున్నాను మీకు, ఒక్కొక్క వీడియో కింద పెడుతున్నాను అనమాట. అది అసలు అది మొత్తం మానేసి చేయట్లేదండి. మొత్తం వీడియోస్ అన్నీ నా వర్క్ నాదే. నాకు ఖాళీ టైం ఉంటుంది, మళ్ళీ వీకెండ్స్ కూడా ఉంటాయి. ఆ వీకెండ్స్ ఆ టైంలో ఉన్నప్పుడు అయితే నేను చేస్తూ ఉంటాను అన్నమాట ఈ వీడియోస్ అన్నీ. ఇంకా నార్మల్ టైం అయితే ఇంటి దగ్గర ఉంటాను. అదే ఇంకా వర్క్ మీద ఉంటాను తప్ప బయటికి వెళ్ళటం ఉండదు, మ్యాక్సిమం ఉండదు బయటికి వెళ్ళటం అది ఇది. సో ఆ వీడియోలు అన్నీ పాజిటివ్ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తున్నారు, అన్న మీ యూనివర్సిటీ గురించి చూపించావు, బాగుంది, ఇంకా సీట్లు ఏమైనా ఉన్నాయా, నాకేమైనా హెల్ప్ చేస్తావా అది చేయడానికి అని. ప్రాబ్లం లేదండి. అది మీకు కోర్సుల గురించి నాతో కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ మీకు ఇచ్చాను కదా ఆల్రెడీ, మీకు తెలిసే ఉంటుంది. నాది ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఇంకా ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయిగా, వాటిలో కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వాట్సాప్ కూడా ఉంది, దాంట్లో కాంటాక్ట్ అయితే ఒకవేళ నేను రెస్పాండ్ అవుతాను, లేదంటే మా ఫ్రెండ్ ఉన్నాడు తనన్నా రెస్పాండ్ అవుతాడు. అవి ఖచ్చితంగా మీకు అదే డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఇది అసలు ఈ వీడియో చేయడానికి అదే కారణం. అసలు అనుకోలేదు. ఏంటంటే సరదాగా స్కూల్ని అదే మా యూనివర్సిటీని చూపిద్దామని చెప్పేసి సరదాగా తీసిన వీడియో అది. కానీ చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది దానికి. నిజంగా చాలామంది అడిగారు, అన్న ఇక్కడ చదువుకోవాలనుంది, నాకు చైనాలో చదువుకోవాలనుంది, ఏమన్నా ప్రాబ్లం ఉందా అది ఇది అని చెప్పేసి. చైనాలో అసలు ప్రాబ్లం ఉండదండి. నిజంగా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. మనం అంతగా హ్యాపీగా చదువుకుని, హ్యాపీగా ఫినిష్ చేసుకుని, హ్యాపీగా కోర్స్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీ మాట, దానికి మించి ఏం లేదు. సో ఇంకా ఒక్కొక్క పర్టికులర్ కోర్సెస్ గురించి అంటే మీరు నాకు మెసేజ్ పెడితే మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క కోర్సు గురించి దాని డీటెయిల్స్ గురించి చెప్పాలంటే చాట భారతం అంటే అంత ఉంటుంది. ఇప్పుడు ఎవరు చెప్తారండి, అంత ఎలా చెప్తాం, వీడియో కూడా సరిపోతుంది మాట. సో మీకు గనక ఒక కోర్సు గురించి ఏమైనా తెలుసుకోవాలి, డీటెయిల్స్ కావాలంటే మాత్రం వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వను. నేను మీకు పంపిస్తాను ఆ డీటెయిల్స్, నాకు తెలిసినంత వరకు పంపిస్తాను. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్స్ని నేను యూనివర్సిటీకి అడుగుతాను అనమాట. ఆ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు పంపిస్తూ ఉంటాను. ఇంకా అది దాని గురించి ఏం లేదు. ఇంకేంట్రా బాంగు, ఇంక ఇదిగోండి, దీంతో పాటు ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట నేను టైం అంతా. ఇంకా దీనికి మించి ఏం లేదండి నేను ఇక్కడ చేసేది. సో ఇది చాలామంది అనుకుంటున్నారు యూట్యూబరా లేదా డాక్టరా, అసలు ఏంటి క్లారిటీ అని. ఇది క్లారిటీ. నాకు టైం దొరికినప్పుడల్లా నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. ఆ ట్రావెలింగ్ చేయడం అంటే నాకు మహా ఇష్టం. ఆ ట్రావెలింగ్ చేసినప్పుడల్లా వీడియోలు తీస్తూ ఉంటాను. ఆ వీడియోలు తీసినప్పుడల్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ అనుకోవచ్చు, మళ్ళీ నువ్వు మూవీల్లో కూడా ఉంటున్నావు కదా అని చెప్పేసి. అది కూడా అంతే అండి, ఎప్పుడన్నా టైం నడితేనే. అందుగురించే మీకు ప్రతిరోజు కంటిన్యూగా వీడియోలు అంటే చేయలేను నేను. అప్పుడప్పుడు 3 days వన్స్ కానీ 4 days వన్స్ కానీ, ఒక్కొక్కసారి వీక్ 1 వీడియో కానీ ఇలా పెడతా ఉంటాను. ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. ఇదిగోండి చూసారుగా, ఇది నేను మా ఇంటి దగ్గర ఏరియా అన్నమాట. ఎప్పుడు మ్యాంగోని అక్కడ తీసుకొస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే కుక్కలకి ట్రాకింగ్ ఉంటుంది. దీని బుర్రలో చిప్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎలాగా ఇదేమంటారు ఐడెంటిటీ ఎలా ఉంటుందో ఈ కుక్కలకు కూడా అదే ఐడెంటిటీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు కనుక చైనాలోకి వచ్చి ఒక కుక్కను పెంచుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేస్తే వాడు ఏం చేస్తాడంటే ఈ హెడ్లో చిప్ పెడతాడు. ఆ హెడ్లో చిప్ పెట్టిన తర్వాత ఏంటిది ఏదేదో అంటించేసుకుని వచ్చేసింది, హెడ్లో చిప్ పెడతాడు అనమాట. ఆ హెడ్లో చిప్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాడు ఏం చేస్తాడంటే ఈ కుక్క కానీ ఎప్పుడైనా తప్పుపోతే ఒకటే స్కానర్లా ఉంటుంది, అది తల మీద పెడతాడు. తల మీద పెడితే నా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. డీటెయిల్స్ అన్నీ రాగానే మా ఇంటికి తీసుకొని ఇచ్చేస్తాడు. కానీ అదే ఊర కుక్కలు అయితే వెంటనే తీసుకెళ్ళిపోతారు. ఇంకా అవి చాలా ప్రమాదం అది. సో ఎవరన్నా వచ్చి పెంచుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రాకర్ పెంచుకోవడం మంచిది. ఈ వీడియో అంత పెద్ద ఉద్దేశం ఏం లేదండి, ఇదే మీకు చెప్దామని చెప్పేసి వీడియో తీసింది ఇది.
నేనేం చేస్తున్నాను చాలాసార్లు మీకు వీడియోలు చెప్తానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే మీకు బోరింగ్ కాకూడదని చెప్పేసి అటు ఇటు చూపిస్తా, డిఫరెంట్ వ్యూస్ చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. కాకపోతే ఇప్పుడు కూడా చాలామందికి అర్థం కావట్లేదు నేను ఏం చేస్తానని చెప్పేసి. సో అందుగురించి క్లారిటీగా ఓ చోట కూర్చుని నేను మొత్తం చెప్తున్నాను అనమాట. ఇక్కడ కొంతమంది అడిగారు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నా చైనాకు వచ్చినప్పుడు అని. నా చైనాకి వచ్చినప్పుడు ఫస్ట్ టైము భయపడ్డానండి. అంటే ప్రతిదీ ఇది తినొచ్చా, అది తినకూడదా, ప్రతిదీ చూస్తే భయపడేవాడు అనమాట. సో ఏం చేసేవాడిని అంటే అప్పుడు నేను నాకు లాంగ్వేజ్ కూడా వచ్చేది కాదు. సో ఆ టైంలో కొంచెం భయపడేవాడిని. ఏంటి తోపుని చూసి ఏదో అనుకునేవాడిని, ఇంకా నూడిల్స్ని చూసి వామ్స్ ఏమో అనుకునేవాడిని. కాకపోతే ఏంటంటే వాళ్ళ తిండి ఐటమ్స్ కూడా సేమ్ మనలానే ఉంటాయండి, దాంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. సో అది ప్రాబ్లం కాదు అసలు. యాక్చువల్లీ వీళ్ళ ఫుడ్ కూడా చాలా బాగా కలిసి ఉంటుంది. సో మనకి లాంగ్వేజ్ వచ్చి అది ఏంటో ఫుడ్ తెలిస్తే ఓకే హ్యాపీగా ఉండొచ్చు, సరిపోతుంది. ఇంకా ఎడ్యుకేషన్గా స్టడీ పరంగా అయితే మేము కొన్నిసార్లు అయితే ఇంటర్నేషనల్ టీచర్స్ వస్తారు ఇక్కడికి, కానీ కొన్నిసార్లు అయితే లోకల్ టీచర్స్ చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఇంగ్లీష్ కూడా బాగానే ఉంటుంది. సో వేరే అనుకున్నట్టు అలాగే ఉండదు. చాలామంది అంటే ఇక్కడ క్లీన్గా ఉండదు అది ఇది అని చెప్పేసి. మీరే చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుందండి, పొల్యూషన్ ఫ్రీగానే ఉంటుంది చాలా మట్టుకు నిజంగా. కాకపోతే జనాలు ఎక్కువ ఉంటాం అనేది దాన్ని హెల్ప్ చేయలేము దాన్ని, దానికి ఖచ్చితంగా ఎక్కువ ఉంటారు జనం. కాకపోతే మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఎలక్ట్రికల్ బైక్స్ మాత్రం యూజ్ చేస్తారు ఇక్కడ. ఫారినర్స్కి పెట్రోల్ బైక్స్ యూజ్కి ఎలా ఉండదు. మీరు అనుకోవచ్చు నేను నా డ్రైవ్ చేస్తూ ఉంటాను పెట్రోల్ బైక్. కారణం ఏంటంటే నేను ఇక్కడ ఉండి చాలా కాలం అయింది, నాకు ఆల్రెడీ కార్ లైసెన్స్ ఉంది కాబట్టి బైక్ లైసెన్స్ ఇస్తారు. సో ఇంకా కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నీకు పెళ్ళి అయిపోయిందా లేదా అన్నా అని. పెళ్ళి అయితే ఎంత ఫ్రీగా ఎలా తిరుగుతానండి? లేదండి, ఇంకా అవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇది ఇక్కడ సెటిల్ అయిపోయావా చైనాలో, ఇండియాకి రావట్లేదంటే అప్పుడు నేను కోవిడ్ టైంలో నేను కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేశాను అనమాట. ఆ ట్రబుల్స్ ఫేస్ చేయడం వల్ల కొన్ని ఏంటివి ఏమంటారు కమిట్మెంట్ అయ్యాయి అనమాట. కొన్ని సిగ్నేచర్లు అదే కొన్ని ఏమంటారండి ఆ ఓడ్ గుర్తు రావట్లేదు నాకు, కాంట్రాక్ట్ సైన్స్ పెట్టాల్సి వచ్చింది. దాని గురించి అని చెప్పేసి నేను కంటిన్యూ అవుతున్నాను. ఇక్కడ జాబ్ అంతా క్లీన్గా ఉంది నాకు ప్రస్తుతానికి. ఇక్కడ సెట్ అవుతావు అంటే ఏముందండి, ఇక్కడికి ఇండియాకి, ఇక్కడికి ఇండియాకి, ఎక్కడికి ఇండియాకి అంతే. నేను ఇంకా ఫ్యూ మంత్స్లో ఇండియాకి రావాలనుకుంటున్నాను. వచ్చేటట్టున్నప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో చేసి చెప్తాను ఈ విషయం కూడా. ఇంకా నా పర్సనల్ లైఫ్ గురించి మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి. ఎందుకంటే చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాను. నేను కొంతమంది ఏమో నేను కంప్లీట్గా యూట్యూబర్ని అనుకుంటున్నారు. నేను కంప్లీట్గా యూట్యూబర్ని చేయాలంటే ఒక రేంజ్లో ఉండాలన్నమాట ఫ్యాన్ సర్కిల్ అంతా. ఇప్పుడు ఎంతంటే నాకున్నది ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చేది ఇందులో మనీ వచ్చేది పెద్ద ఏమి ఉండదండి. ఏదో నాకు ఉన్న పెట్రోల్కి వచ్చి కూడా రావు, నిజంగా చెప్తున్నాను. నాకు వచ్చే మనీ యూట్యూబ్ ద్వారా పెట్రోల్కి వచ్చి కూడా రావు. జస్ట్ ఏదో అలాగా ఏదో నా ప్యాషన్ కొద్దీ నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళి చూపించడం అది ఇది అని చెప్పేసి. ఇంకొన్ని విషయాలు ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ యాక్చువల్లీ నన్ను మీట్ అయ్యారు ఇక్కడ చైనాలో వచ్చిన తర్వాత మీట్ అయిన తర్వాత మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు అడిగారు అన్నమాట. అదే నేను అసలు యాక్చువల్లీ బయట వెళ్తుంటే వాళ్ళు వచ్చి కలిసి అన్న నాకు తెలుసు అన్న నువ్వు రాజేష్ కదా అది ఇది అంటే నేనే అన్నాను. అప్పుడు మాట్లాడానమాట. అబ్బో మనం అంటే కొంతమంది తెలుస్తుందని చెప్పేసి అనుకున్నాం అనమాట. కానీ ఇదండి మొత్తానికి వచ్చేసి ఇక్కడ పెద్ద ఇంకేం లేదండి నా లైఫ్ గురించి చెప్పడానికి. ఇంకా ప్రాపర్టీస్ అంటారు, చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉన్నాయి అంతే, దానికి మించి పెద్ద ఏం లేదు ఇక్కడ నాకు. ఇదిగోండి ఇది నా బెస్ట్ ఫ్రెండ్. ఇది నాతో పాటు ఉన్నది 9 years, ఇప్పటికి 9th year. ఇది మా మాంగో వచ్చేసి 9th year అన్నమాట. బాగా వింటుంది మాటలు, చక్కగా అర్థం చేసుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అది నా లైఫ్ వచ్చేసి నార్మల్. అదే మార్నింగ్ 8కి వెళ్తాను జాబ్కి, ఈవినింగ్ 7:30 కల్లా ఫినిష్ అయిపోతాయి మా సర్జరీలు ఇవన్నీ ఫినిష్ అయిపోతాయి. నేను ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చేసి ఇంకా సాటర్డే సండేస్ ఇంకా గ్యాప్ ఉంటే బయటికి వెళ్ళి నార్మల్ వీడియోస్ చేస్తాను. లేదంటే నాకేమైనా మూవీస్ అయింది వస్తే కంటిన్యూగా 6 to 7 days కంటిన్యూగా మూవీస్కి వెళ్ళిపోతాను. కొన్నిసార్లు ఏమైనా కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటే మాత్రం బయటికి వెళ్ళి ఇంకా వీడియోలు తీసి మీకు పెడతా ఉంటాను. ఇదండి టోటల్గా నా లైఫ్ గురించి మొత్తం చెప్పాను మీకు. ఇంకేమున్నాయండి చెప్పడానికి? మీకు ఏమన్నా నా గురించి తెలుసుకోవాలనుకుంటే, పెద్ద సెలబ్రిటీ నేనేం కాదు కదండి, మామూలుగా అంతే. మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఈ వీడియో జస్ట్ మామూలుగా చేశాను. ఇంకా స్టడీ పరంగా ఏమన్నా మరీ ఇంకా ఎక్కువ డీప్గా అయితే అడగండి, పర్లేదు, నేను చెప్తానులేండి, దానికేముంది. ఎందుకంటే ఈ మధ్య నాకు ఖాళీ టైం ఎక్కువే ఉంటుంది. సో మీరు కనుక ఎవరికైనా స్టూడెంట్స్ పరంగా ఇప్పుడు వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను చేస్తాను.
క్లియర్ చేస్తాను, మీకు డౌట్ లేదు అంతవరకు. ఓకే, ఇంకా అదండి. ఇంకేమన్నా హెల్ప్ కావాలన్నా, చైనాలోకి వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా హెల్ప్ కావాలన్నా చెప్పండి, ప్రాబ్లం లేదు, చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం చాలామంది కన్సల్టెన్సీ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ట్రబుల్ ఉండదు, కానీ చాలామంది ఇండివిజువల్గా వస్తారు. సో వాళ్ళకి ఏమన్నా ట్రబుల్ అయితే మాత్రం నాకు కాంటాక్ట్ అవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మీట్ అవ్వచ్చు, ఏదైనా హెల్ప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అదండి, నా గురించి మొత్తం మీకు చాట మహాభారతం మొత్తం చెప్పేశాను. ఇంకా డౌట్లే ఉండవని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు రాజేష్. జై హింద్.